నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. ఘనంగా మహాత్మా గాంధీ వర్ధంతి వేడుకలు, నివాళులర్పించి మహాత్ముని త్యాగాన్ని స్మరించుకున్న వక్తలు. ఫారెస్టు కార్మికుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు దీక్షలు ఆపే ప్రసక్తే లేదు. సిపిఎం నేతల రౌండ్ టేబుల్ సమావేశం. తిరుపతి పుణ్యక్షేత్రం అభివృద్ధికి కృషి చేస్తా నూతన కమిషనర్ అదితి సింగ్. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా సర్పంచుల రిలే నిరాహార దీక్షలు, సమస్యలు సత్వరం పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన నాయకులు. ఇక వార్తల్లోని వివరాలు. తిరుపతి పుణ్యక్షేత్రం అభివృద్ధికి అందరినీ సమన్వయం చేసుకుని కృషి చేస్తామని తిరుపతి నగరపాలక సంస్థ నూతన కమిషనర్గా మంగళవారం బాధ్యతలు చేపట్టిన అదితి సింగ్ పేర్కొన్నారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఛాంబర్లో పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆమె మాట్లాడుతూ, విశాఖపట్నంలో ట్రైనీ కలెక్టర్గా, విజయవాడలో సబ్ కలెక్టర్గా పనిచేసిన తనకు తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్గా బాధ్యతలు చేపట్టడం సంతోషంగా ఉందని, తిరుపతి అభివృద్ధి విషయంలో ప్రజలను, ప్రజాప్రతినిధులను, అధికారులను, సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ కృషి చేస్తానని తెలిపారు. కమిషనర్గా బాధ్యతలను స్వీకరించిన అదితి సింగ్కు డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ, స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులు ఎస్కే బాబు, నరసింహాచారి, కార్పొరేటర్లు, అన్ని విభాగాల అధిపతులు, సిబ్బంది, తిరుపతి అర్బన్ ఎంఆర్ఓ, రెవెన్యూ సిబ్బంది కలిసి అభినందనలు తెలియజేశారు. అనంతరం అన్ని విభాగాల అధిపతులు, సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించిన కమిషనర్ అదితి సింగ్ మాట్లాడుతూ, తిరుపతికి దేశంలోనే ప్రత్యేక స్థానముందని, తిరుపతిని అన్ని విషయాల్లో ముందుకు తీసుకువెళ్లేందుకు అందరం కృషి చేస్తామన్నారు. నా పేరు అదితి సింగ్. నేను ఈరోజు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో కమిషనర్గా బాధ్యత తీసుకున్నాను. ఇంతకుముందు నేను సబ్ కలెక్టర్ విజయవాడగా పనిచేశాను. అంతకుముందు విశాఖపట్నంలో అసిస్టెంట్ కలెక్టర్గా ట్రైనింగ్ తీసుకున్నాను. సో ఇక్కడ లార్డ్ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఇక్కడికి కమిషనర్గా రావడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ మేయర్ మేడంతో, అందరూ కార్పొరేటర్స్తో, ప్రజలతో, ప్రజాప్రతినిధి అందరితో కూడా సమన్వయం చేసి ఒక టీం లాగా పనిచేయాలి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. తమిళనాడు మాజీ సీఎం పళనిస్వామి, బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకుగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తెలంగాణ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న ఏలేటి వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకుగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తెలంగాణలో షర్మిల ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారని, షర్మిల ఏపీ పీసీసీ చీఫ్గా బాధ్యతలు చేపట్టడం ద్వారా ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి కాస్త మెరుగుపడే అవకాశం ఉందన్నారు. షర్మిల కారణంగా వైసీపీకి నష్టం కలిగి టీడీపీకి లబ్ధి చేకూరుతుందన్నారు. నేను వచ్చిన 2-3 years బ్యాక్ వచ్చినప్పటికీ ఇప్పటికీ చాలా డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. స్వామివారి దర్శనం ఈరోజు చాలా బాగైంది. కాంగ్రెస్ షర్మిల గారు ఇక్కడ ఎంతవరకు ఇంపాక్ట్ చేస్తారో తెలంగాణ ప్రాంతంలో అయితే వారిది ఎలాంటిది కూడా లేకుండే, మరి ఇక్కడ ఏమన్నా బహుశా ఈ వైఎస్ఆర్సీపీ మీద కొంచెం ఇంపాక్ట్ ఉంటుందేమో అనుకుంటున్నాను. దానివల్ల తెలుగుదేశానికి ఏమైనా లబ్ధి జరగవచ్చని అనుకుంటున్నాను. పంచాయతీరాజ్ ఛాంబర్ సర్పంచుల సంఘం నాయకులు తిరుపతిలో ఒక్కరోజు నిరసన దీక్ష చేపట్టారు. సర్పంచుల నిరసన దీక్ష పంచాయతీరాజ్ ఛాంబర్ మరియు సర్పంచుల సంఘం అధ్యక్షులు వైవీబీ రాజేంద్ర ప్రసాద్, వానపల్లి లక్ష్మీ ముత్యాలరావుల పిలుపు మేరకు గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్య సాధనే లక్ష్యంగా 73, 74 రాజ్యాంగ సవరణలోని ఆర్టికల్ 243G 11వ షెడ్యూల్లో పేర్కొన్న 29 అంశాలలోని నిధులు, విధులు, అధికారాలను స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులైన సర్పంచ్, ఎంపీటీసీ సభ్యులు, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీ మరియు జిల్లా పరిషత్ చైర్మన్లకు బదలాయించి గ్రామ పంచాయతీ, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులను బలోపేతం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా సర్పంచుల 16 డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ మహాత్మా గాంధీ వర్ధంతి రోజున జనవరి 30వ తారీఖున తిరుపతిలో పాత మున్సిపల్ కార్యాలయం దగ్గర ఏర్పాటు చేసిన నిరసన దీక్షలో రాజకీయాలకు అతీతంగా తిరుపతి జిల్లాలోని సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు నిరాహార దీక్షకు దిగారు. ఈ దీక్షకు వివిధ పార్టీ నాయకులు మద్దతు పలికారు. ఈ సమస్యలు తమవి కావు, తమను నమ్ముకుని తమకు ఓటేసిన 3.5 కోట్ల గ్రామీణ ప్రజలవని, రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగే విధంగా నిరాహార దీక్షలు చేస్తున్నామని తెలిపారు. నిధులు, విధులు, అధికారాల సాధనలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర కార్యదర్శి చింతా కిరణ్ యాదవ్, పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సింగంశెట్టి సుబ్బరామయ్య, పంచాయతీరాజ్ ఛాంబర్ నాయకులు బి జనార్దన్ గౌడ్ పాల్గొన్నారు. సంవత్సరాల నుంచి కూడా మా సర్పంచులంతా కూడా గ్రామ ప్రజలకు మేము గెలిస్తే ఏదో మీకు చేస్తామని చెప్పారు. కానీ ఆఖరికి చూడబోతే అక్కడ నిధులు ఏం లేవు. ఏదైతే 14th ఫైనాన్స్ అండ్ 15th ఫైనాన్స్ నిధులు
కేంద్ర ప్రభుత్వం పంపిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఈరోజు సాయంత్రం సర్పంచుల అకౌంట్లో వేస్తే రేపు పొద్దునకల్లా ఆ నిధులను అకౌంట్లో లేకుండా మాయమైపోయాయి. ఎక్కడ వెళ్ళాయా ఈ నిధులని మేము చూస్తే ఆ నిధులంతా కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఆ నిధులను దొంగలించారు. సుమారు 8,668 కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు మా నిధులను దొంగలించారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మా సర్పంచులు కనీస మౌలిక సదుపాయాలు కూడా నోచుకోకుండా, బ్లీచింగ్కు డబ్బు లేకుండా, మోటార్లు మరమ్మతు చేసుకోవడానికి కూడా డబ్బు లేకుండా ఈరోజు ఇబ్బంది పడుతున్నాం. అటవీ కార్మికులు చేస్తున్న నిరవధిక దీక్షలను సోమవారం రాత్రి పోలీసులు భగ్నం చేశారు. దీక్షలో కూర్చున్న కందారపు మురళితో సహా పలువురు కార్మికులను అరెస్టు చేసి రుయా హాస్పిటల్కు తరలించిన నేపథ్యంలో పోలీసుల తీరును నిరసిస్తూ మంగళవారం ఉదయం సిఐటియు జిల్లా అధ్యక్షులు జి బాలసుబ్రహ్మణ్యం అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు మాట్లాడుతూ టీటీడీ యాజమాన్యం చర్చలకు పిలిచి అర్ధరాత్రి దీక్షలో ఉన్న వారిని అరెస్టు చేయిస్తారా అని ప్రశ్నించారు. ఫారెస్ట్ కార్మికులకు టైం స్కేల్ వర్తింపజేస్తామని, టీటీడీ బోర్డు చేసిన తీర్మానం అమలు చేయకుండా, హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయకుండా ఈవో ధర్మారెడ్డి అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. ఫారెస్ట్ కార్మికులు చేస్తున్న దీక్షలకు సిపిఎం అండగా ఉంటుందని తెలిపారు. సిపిఎం జిల్లా కార్యదర్శి పి మురళి, ఆర్పీఐ అధ్యక్షులు పి అంజయ్య, ఏపీ ప్రజా నాట్య మండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెంచలయ్య మాట్లాడుతూ ఫారెస్ట్ కార్మికులను వెలగొట్టి కొంతమందిని పర్మనెంట్ చేసి మరికొంతమందిని కార్పొరేషన్లో కలపడం వివక్ష కాదా? ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు. సమస్య పరిష్కరించకుండా పోలీసులతో దీక్షలను భగ్నం చేయడాన్ని తప్పుబట్టారు. చిత్తూరు జిల్లా సిఐటియు జిల్లా నాయకులు చైతన్య, సురేంద్ర, ఏఐటియుసి జిల్లా కార్యదర్శి ఎన్ చంద్రశేఖర్ రెడ్డి, టీఎన్టీయూసీ నాయకులు రెడ్డెప్ప నాయుడు మాట్లాడుతూ ఫారెస్ట్ కార్మికుల జీవితాలతో టీటీడీ చెలగాటమాడకుండా సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ఫారెస్ట్ కార్మికులకు అండగా ఉంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కార్యదర్శి టి సుబ్రహ్మణ్యం, సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి కె వేణుగోపాల్, రైల్వే కాంట్రాక్ట్ వర్కర్స్ నేత సేను, నాయకులు మునిరాజా, ఆర్టీసీ ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర నాయకులు ఈఎస్ కుమార్, సిఐటియు నేతలు ఆర్ లక్ష్మి, పి బుజ్జి, చిన్న, వాసు, తంజావూరు మురళి, ఫారెస్ట్ కార్మికులు పాల్గొన్నారు. కాగా దీక్షలు కొనసాగించడానికి మరో బృందం 7 మందితో దీక్షలు కొనసాగిస్తోంది. ఎంతమందిని అరెస్టు చేసినా సమస్య పరిష్కారం అయ్యే వరకు దీక్షలు ఆపేది లేదని నేతలు స్పష్టం చేశారు. అనేకమైనటువంటి రాజకీయ పార్టీలు సంపూర్ణంగా మద్దతు తెలియజేశాయి. దీక్షని బలపడే విధంగా, వాళ్ళ న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేసే విధంగా అందరూ కూడా మద్దతు తెలియజేశారు. ఈరోజు మనం అడుగుతూ ఉన్నాం, వాళ్ళు ఏం గొంతమ్మ కోరికలు అడగడం లేదు. వాళ్ళు అడుగుతున్నది పనిచేసినటువంటి కార్మికులు, అటవీ కార్మికులకు టైం స్కేల్ ఏర్పాటు చేయమని చెప్పాం. ఇది వీళ్ళు అడిగింది కాకుండా స్వయాన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే ఎన్నికలకు ముందు నేను అధికారం వచ్చిన తక్షణమే మీకు ఖచ్చితంగా అటవీ కార్మికులందరినీ కూడా టైం స్కేల్ చేస్తామని చెప్పారు. ఆరోగ్యం బాగలేనటువంటి వాళ్ళు ఎవరైనా జాగ్రత్తగా హాస్పిటల్కి తీసుకెళ్తారు. రౌడీల్లాగా, గోండాల్లాగా ఒక పక్కన షుగర్ లెవెల్ పడిపోయింది, బీపీ తగ్గింది అని చెప్పి రకరకాల ఆరోగ్య సమస్యలు అని చెప్పి డాక్టర్లు చెప్పిన తర్వాత ఆరోగ్య కండిషన్ బట్టి ఇక్కడ దీక్షలో కూర్చున్న వారి పట్ల ఏర్పాటు చేసుకోవాలి. అంబులెన్స్లు కానీ అవి ఏమైనా చేసుకోకుండా ఇక్కడ ఉన్నవాళ్ళు, టెంట్లో ఉన్నవాళ్ళు, దీక్షలో ఉన్న వాళ్ళని అందరినీ ఒకే ఘాట్లో కట్టి ఒకే రకమైనటువంటి దౌర్జన్యంగా లాక్కెళ్ళి బస్సుల్లో వేయడం అనేటువంటిది ఎంతకన్నా నీచమైనటువంటిది లేదు. ధర్మారెడ్డి గారు అనుకుంటున్నారు ఏదో పోలీసులను అడ్డం పెట్టుకొని ఏదో అరెస్ట్ చేసేస్తే ఇక్కడ ఏదో టెంట్ ఎత్తుకొని ఖాళీ చేసుకొని వెళ్ళిపోతారో అని చెప్పి అనుకుంటున్నాను. ధర్మారెడ్డి గారు ఈరోజు 38 నెలలైంది, ఇంకా 38 నెలలైనా సరే ఈ పోరాటం కొనసాగించి నీ సంగతి తీర్చేంత వరకు ఈ సిఐటి చూస్తూ ఊరుకోదని చెప్పి తెలియజేస్తున్నాం. వాళ్ళు అనుకునిందే వాళ్ళ రూలు, వాళ్ళు అనుకునిందే వాళ్ళు చేస్తారు. ఏ రోజుల గురించి ఆలోచించే విధి విధానం ఆ పార్టీకి కానీ, ఆ ముఖ్యమంత్రికి కానీ, సాక్షాత్ ఈ తిరుపతిలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి తెలియదా? ఈ తిరుపతిలో ఉన్నటువంటి కార్మికులు, అటవీ కార్మికులు ఈ చెట్టు చేమలో ఎంత కష్టపడతారో, వాళ్ళు ఎండలో ఎంత నీళ్లు పోసి చెట్లు పెంచిన వాళ్ళకి వాళ్ళు న్యాయం చేయాలనే ఆలోచన శాసనసభ్యులైనటువంటి కరుణాకర్ రెడ్డి గారికి ఎందుకు తెలియదు? మళ్ళీ హెచ్ఆర్ఏ, మళ్ళీ అలవెన్సెస్ ఇవన్నీ కూడా వర్తించేటట్లు చేశారు. అదేవిధంగా ఈ గతంలో సులభాలో కానీ, ఆల్ సర్వీస్ కానీ, హెల్త్లో పనిచేసేటువంటి హెల్త్ వర్కర్స్కి 5,000 రూపాయలు జీతం పెంచారు. వాళ్ళందరూ మీ పోరాటం దగ్గర పెద్ద పోరాటం కాదని నేను అనుకోవడం లేదు. అదే కాకుండా గుళ్ళో
ఈ లడ్లు మోసేటువంటి బ్రాహ్మిన్స్ కొంతమంది ఉన్నారు. వాళ్ళు కూడా హుజురాఫీస్ ముందు మురళీ గారి నాయకత్వంలో, సిఐటియు నాయకత్వంలో ఒక వారం రోజులు మాత్రం కూర్చున్నారు. వాళ్ళకి 10,000 ఇస్తున్నారు. దాదాపు వాళ్ళకి 20,000 రూపాయలు జీతం పెరిగి వాళ్ళు అక్కడి నుంచి విరమించడం జరిగింది. నేను కూడా ప్రతి ప్రోగ్రాంలో పాల్గొంటున్నాను కాబట్టి నేను అనుభవంతో మాట్లాడుతున్నాను. ప్రత్యేక హోదా సాధన కోసం ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు ఎస్వి యూనివర్సిటీ వద్ద నిరసన తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తిరుపతి జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు, కార్యకర్తలు కమిటీ ఆధ్వర్యంలో తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ గోల్డెన్ జూబ్లీ ఆర్చ్ వద్ద నిరసన దీక్ష నిర్వహించారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ముందుకొస్తున్న పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ అని అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు స్పందించలేదని, ఆమ్ ఆద్మీ పార్టీని రానున్న ఎన్నికల్లో ప్రజలు గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, ప్రజా సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు, మిత్రులు మద్దతు తెలియజేయవలసిందిగా కోరుతున్నామని ఆమ్ ఆద్మీ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షులు మరియు పార్లమెంట్ ఇన్ఛార్జ్ నీరుగట్టు నగేష్ విజ్ఞప్తి చేశారు. నమ్మక ద్రోహానికి 10 ఏళ్ళు అన్నటువంటి కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. ఇదే తిరుపతిలో, ఇదే ఎస్వి యూనివర్సిటీలో సాక్షాత్తు ఈ రాష్ట్ర ఉన్నటువంటి మంత్రులు, అప్పుడు పాలిస్తున్నటువంటి వాళ్ళు 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు కావాలని ప్రత్యేక హోదా ఒకరన్నారు. అలాగే ఇదే వెంకటేశ్వర స్వామి యూనివర్సిటీ వేదికలో మోడీ గారు నమో సాక్షిగా ప్రమాణం చేసి ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తున్నారు. ఇప్పటికి 10 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు చివరి పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈరోజు విద్యార్థుల నుండి, యువత నుంచి, ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి ఒకటే అడుగుతున్నాం. ప్రత్యేక హోదా ఏ పార్టీ అయితే తీసుకొస్తుందో ఆ పార్టీతో విద్యార్థులు, యువకులు, ప్రజలందరూ కూడా మద్దతు ఇస్తారు. ఇప్పుడు 10వ సంవత్సరంలో చివరి బడ్జెట్ ఇది. ఓటాన్ అకౌంట్లో బడ్జెట్ ఆమోదించే పరిస్థితి 31వ తేదీ నుంచి పార్లమెంట్ సెషన్స్ జరుగున్న ఈ దృష్ట్యా ఆమ్ ఆద్మీ పార్టీ ఒకటి చెప్తా ఉంది. మీరు ఆంధ్రప్రదేశ్ను ఆదుకోండి. ప్రత్యేక హోదా ఈ పార్లమెంట్ సెషన్స్లో అనౌన్స్ చేసి ఆంధ్రప్రదేశ్ని మీరు ముందంజ తీసుకోపోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కేంద్ర ప్రభుత్వం జోక్యంతోనే ఇది సాధ్యమవుతుంది. మీకు స్పష్టమైన మెజార్టీ ఉంది ఈరోజు పార్లమెంట్లో కానీ, రాజ్యసభలో కానీ. ఎందుకు మీరు ప్రత్యేక హోదాను నాన్స్తున్నారో కనీసం మీరు ప్రజలకు పార్లమెంట్లో చెప్పండి. మేము ఇవ్వలేము, మా పార్టీ ఇవ్వదు అని చెప్పండి. మేము ఆడింది అబద్ధాలేనని చెప్పి మీరు ప్రజలకు నిక్కచ్చిగా చెప్పండి. ఈరోజు మీరు ఎందుకు మీనమేషాలు లెక్కేస్తున్నారు? దుష్ట రాజకీయాలు చేయొద్దండి. ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్ ఇస్తామని చెప్పారు. అయితే నేటికి 10 సంవత్సరాలు గడుస్తున్న స్పెషల్ స్టేటస్ పైన ఎవరు నోరు మెదపని పరిస్థితి. నేడు ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి పార్టీ కూడా వ్యక్తిగత దూషణలకే ప్రాధాన్యత ఇస్తున్నాయి. కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడుతున్న ఏకైక పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రమే. స్పెషల్ స్టేటస్ ఇవ్వకపోవడం వల్ల ఎన్నో ఇండస్ట్రీస్, ఒక రాష్ట్రంలో ఇండస్ట్రీ పెట్టాలంటే స్పెషల్ స్టేటస్గా ఉన్నట్లుగానైతే వారికి పన్ను రాయితీ ఉంటుంది. అలాంటి రాయితీలు లేకపోవడం వల్ల, ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు లేకపోవడం వల్ల మన విద్యార్థుల భవిష్యత్తు 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయి పేదరికంలో నెట్టేసిన పరిస్థితి. భారతదేశంలో అతిపెద్ద బంగారు మరియు వజ్రాభరణాల వ్యాపార సంస్థల్లో ఒకటైన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ మంగళవారం ఉదయం మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ తిరుపతి షోరూంలో విద్యార్థినులకు స్కాలర్షిప్లు పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేపట్టింది. తిరుపతి నగరం నలుమూలల నుండి విచ్చేసిన విద్యార్థులు మలబార్ గ్రూప్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో CSRలో భాగంగా ఈ స్కాలర్షిప్లు అందుకున్నారు. తిరుపతి మేయర్ డాక్టర్ శిరీష ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేయగా ప్రజాప్రతినిధులు, ఇతర స్థానిక ప్రభుత్వ ప్రతినిధులు, విద్యార్థులు మరియు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ తిరుపతి జోనల్ హెడ్ నిఖిల్ చంద్రన్, అలాగే స్టోర్ హెడ్ రజీష్, మలబార్ గ్రూప్ మేనేజ్మెంట్ సభ్యులు పాల్గొన్నారు. ప్రతిభాధారంగా 107 మందికి పైగా విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా ఒక్కొక్కరికి 8,000 నుండి 10,000 రూపాయల చొప్పున స్కాలర్షిప్లు, 9,72,000 రూపాయల మొత్తాన్ని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 107 మంది విద్యార్థులకు చెక్కులను అందజేయగా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 5,500 మంది పేద విద్యార్థినులను ఎంపిక చేసి 8,000 రూపాయల నుండి 10,000 రూపాయల వరకు స్కాలర్షిప్లు అందిస్తామని ఈ సందర్భంగా మలబార్ గ్రూప్ ప్రకటించింది. మలబార్ గ్రూప్ యొక్క నిబద్ధతలో భాగంగా సామాజిక సేవా కార్యక్రమాలకు, దాతృత్వ కార్యకలాపాలకు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ లాభాలలో 5% ఈ ప్రాంతంలో ఖర్చు పెడుతుంది. మలబార్ గ్రూప్ సామాజిక సేవా కార్యక్రమాల్లో ముఖ్యంగా గృహ నిర్మాణం, వైద్య సహాయం, పర్యావరణ పరిరక్షణ, మహిళా సాధికారత, అలాగే విద్యారంగంలో దృష్టి సారిస్తోంది. చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ ఎందుకు నేను తప్పనిసరిగా వినోద్ గారు వచ్చి నన్ను ఎప్పుడు అప్రోచ్ అయినా కూడా, అలాగే ఎంపీ గారు ఎప్పుడు వచ్చి అప్రోచ్ అయినా నేను రెడీగా ఉంటాను. బికాస్
స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. మనందరికీ తెలుసు ఎడ్యుకేషన్ అంటే ఒక పెద్ద వెపన్. అందరూ బాగా చదువుకుంటే ఖచ్చితంగా ఆ కుటుంబ వ్యవస్థ బాగుపడుతుంది, అట్లాగే మన దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. అందులో బాగా చదువుకునే విద్యార్థులకు, ముఖ్యంగా పేద విద్యార్థులకు కంపల్సరీ మనము వాళ్ళకి చేయూతనిస్తే వాళ్ళు రేపు ఫ్యూచర్లో వాళ్ళ కుటుంబాన్ని అట్లాగే దేశానికి కూడా సేవ చేసే అవకాశం ఉంటుంది. సో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మలబార్ జ్యువెలరీ షాప్ వాళ్ళు ప్రతి సంవత్సరం ఇలా 100 మంది విద్యార్థులకు స్కాలర్షిప్స్ ఇవ్వడము, అట్లాగే ఇప్పుడే ఎండి గారు చెప్తున్నారు for 107 students about 10 lakhs rupees and 10 colleges. Every year as a part of corporate social responsibility we are doing the same. Not only scholarships to the students, but also we are engaging some other activities like home for homeless and giving medical aid to the needy people, and also a lot of programs. As a part of this corporate social responsibility, our Malabar Charitable Trust, it is established in 1999 in Calicut. We are actually, Malabar Gold is a jeweler. We are selling high brand value items, high net worth value items. At the same, and also we are giving food supply also as a part of hunger free world. మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని తిరుపతిలోని ఆయన విగ్రహానికి బీజేపీ నాయకులు పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా తిరుపతిలోని ఆయన విగ్రహానికి బీజేపీ సాంస్కృతిక విభాగం జిల్లా అధ్యక్షులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేవలం గోచిగుడ్డతో దేశమంతటా పర్యటించి హింసకు తావు లేకుండా అహింస అనే ఆయుధంతో బ్రిటిష్ వారిని దేశం నుంచి పారద్రోలి దేశానికి స్వాతంత్రాన్ని తీసుకువచ్చిన మహనీయుడు మహాత్మా గాంధీ అని గుండాల గోపీనాథ్ రెడ్డి కొనియాడారు. అనేక పదవులు, పురస్కారాలను తృణప్రాయంగా తిరస్కరించి జాతిపితగా ప్రజల గుండెల్లో నిలిచిపోయారని అన్నారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా దేశాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి వైపు నడిపిస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర ఓబీసీ మోర్చా మాజీ ఉపాధ్యక్షులు సుబ్రహ్మణ్యం యాదవ్, బీజేపీ జిల్లా ఎస్సీ మోర్చా కోశాధికారి మల్లారపు రవిప్రసాద్, బీజేపీ తూర్పు మండల ప్రధాన కార్యదర్శి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, బీజేపీ యువ మోర్చా నాయకులు జయంత్ కుమార్, మేళం మురళి, మునిమోహన్, కొండే చెంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. బస్టాండ్ కూడల్లోని ఆయన విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము. ఈరోజు మన స్వాతంత్రం రావడానికి ముఖ్య కారణం మన మహాత్మా గాంధీ గారు. ఆయన ఆశయాలను మనము ప్రతి ఒక్కరూ కొనసాగించాలని, ఆ రోజు మనకు స్వాతంత్రం తీసుకొచ్చిన దానికే కారణంగా ఈరోజు జాతిపిత మహాత్మా గాంధీ వారి ఆశయాలను మనం ప్రతి ఒక్కరూ పాటించాలని, ఆయన అడుగురాజుల్లో మనం నడవాలని, ముఖ్యంగా ఈరోజు మనం అంతా సుఖమయ జీవితం జీవిస్తున్నామంటే దానికి మన జాతిపిత మహాత్మా గాంధీ గారు ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ పాటించి మన దేశ అభివృద్ధికి మనందరూ పాటుపడాలని కోరుకుంటూ మరొకసారి మహాత్మా గాంధీ గారికి నివాళులు అర్పిస్తున్నాం. తిరుపతి భవానీ నగర్లోని మున్సిపల్ ప్రాథమిక పాఠశాలకు నీటి శుద్ధి యంత్రాన్ని వితరణగా అందజేశారు వాకర్స్ అసోసియేషన్ సభ్యులు. మంగళవారం ఉదయం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తిరుపతి భవానీ నగర్లోని మున్సిపల్ ప్రాథమిక పాఠశాలకు మహాత్మా గాంధీజీ వర్ధంతిని మరియు జాతీయ కుష్టు నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పేద విద్యార్థుల దాహార్తి తీర్చేందుకు 15,999 రూపాయల విలువగల నీటి శుద్ధి యంత్రాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు దేవరాజుల నాయుడుకు అందజేశారు. ఈ సందర్భంగా వాకర్స్ నాయకులు డాక్టర్ దేవరాజులు మాట్లాడుతూ, వాకర్స్ అందరం గాంధీజీ అడుగుజాడలో నడుస్తున్నామని, నేటి తరం వారు కూడా 10 మందికి ఆదర్శంగా ఉండాలని తెలిపారు. తరువాత వాకర్స్ నాయకులు ఆర్కాట్ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ, జాతీయ కుష్ఠరోగ నివారణ దినోత్సవం నాడు పేద విద్యార్థులకు నీటి ఆర్ఓ సిస్టమ్ను వాకర్స్ అసోసియేషన్ ద్వారా అందజేయడం ఆనందంగా ఉందని తెలిపారు. తర్వాత వాకర్స్ అసోసియేషన్ నాయకులు డాక్టర్ దేవరాజులు మరియు ఆర్కాట్ కృష్ణప్రసాద్ చేతుల మీదుగా ఆర్ఓ సిస్టమ్ను ప్రారంభించి పిల్లలకు నీటిని అందించారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ నాయకులు డాక్టర్ దేవరాజులు, ఆర్కాట్ కృష్ణప్రసాద్, ప్రభాకర్, రవీందర్ రెడ్డి, వెంకటరమణారెడ్డి, కెవి రమణయ్య, సత్య, వి చంద్రశేఖర్ రెడ్డి, వై జగదీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తిరుపతి భవానీ నగర్లోని మున్సిపల్ పాఠశాలలో మేము వారి వర్ధంతి వేడుకని ఘనంగా నిర్వహించాము.
ఈరోజు ఈ పాఠశాలకు వర్ధంతి సందర్భంగా మరియు జాతీయ కుష్టు నివారణ దినోత్సవం సందర్భంగా ఈరోజు మేము ఈ పాఠశాలకు చిన్నారులు గ్రాహకం తీర్చడానికి ఆర్ఓసీ వాటర్ సిస్టమ్ నుండి మేము ఉచితంగా ఇవ్వడం జరిగింది. పిల్లలు దేవుడితో సమానం ఉంటారు. ఇలాంటి పిల్లల కోసం మేము వాకర్స్ అసోసియేషన్ ఆర్ఓ సిస్టమ్ ని ఇక్కడ మన హెడ్ మాస్టర్ అయినటువంటి దేవరాజు సార్కి ఇవ్వడం జరిగింది. రానున్న రోజుల్లో మా వాకర్స్ ద్వారా మరింత సేవలు చేసి ఇంకొద్ది ముందుకెళ్లి సమాజ సేవకు మేము ముందుంటామని గాంధీ బాటలో నడుస్తూ ఆయన ప్రజాసేవకు స్వాతంత్రానికి ఎలా అయితే పని తెచ్చారో ఆ విధంగా మేము మా వాకర్స్ అసోసియేషన్ ద్వారా మేమంతా ముందుకెళ్లి సమాజ సేవకు ముందుంటామని తెలియజేసుకుంటున్నాం. జన్ శిక్షణ సంస్థాన ఆధ్వర్యంలో 5 రోజుల పాటు ఉచితంగా నిర్వహించే కోర్సులను సద్వినియోగం చేసుకోవాలని శిక్షణ సంస్థాన డైరెక్టర్ డాక్టర్ మోహన్ విజ్ఞప్తి చేశారు. తిరుపతి ఎయిర్ బైపాస్ రోడ్డులోని రాస్ బిల్డింగ్ లో మహిళలకు జన్ శిక్షణ సంస్థాన ఆధ్వర్యంలో 5 రోజుల పాటు ఉచితంగా నిర్వహించే ఆర్ఆర్ఆర్ మిషన్ ఎంబ్రాయిడరీ కోర్సులను మంగళవారం ప్రారంభించారు. కుటుంబ వ్యవస్థలో మహిళల పాత్ర కీలకమైందని, మహిళలు స్వయం ఉపాధి కలిగి ఉంటే వారిలో ఆర్థిక భరోసా ఉంటుందని జన్ శిక్షణ సంస్థ డైరెక్టర్ డాక్టర్ మోహన్ తెలిపారు. ఈ కోర్సులకు ప్రస్తుతం ఆదరణ ఎక్కువగా ఉందని నిర్వాహకులు తెలిపారు. మనము ఎవరైతే 3 స్థాయిల్లో నమోదు చేయబడినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళల్లో దర్జీలకి, టైలర్లకి మనం 5 రోజుల ప్రాథమిక శిక్షణ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. దీంట్లో భాగంగా ఈ 5 రోజుల కార్యక్రమంలో గవర్నమెంట్ నుంచి ఎన్ఎస్డిసి దగ్గర నుంచి ఏమైతే షెడ్యూల్ ఇచ్చారో దాంతో అనుబంధంగా మనము RRR సంస్థతో కలిపి వాళ్ళకి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మీద కూడా అవగాహన కల్పిస్తున్నాము. దీంట్లో ఒక్కొక్క బ్యాచ్కి దరిదాపుగా 30 నుంచి 45 మంది మహిళల్ని మనము తీసుకుని ఆ బ్యాచ్ ద్వారా 5 రోజుల పాటు మనము వాళ్ళకి శిక్షణా కార్యక్రమాలను అందిస్తున్నామండి. ఇది పిఎం విశ్వకర్మ స్కీమ్ ద్వారా మనము జనశిక్షణ సంస్థ రాష్ట్రీయ సేవా సమితి ఆధ్వర్యంలో తిరుపతిలో జరగబడుతున్నది. పిఎం విశ్వకర్మ స్కీమ్ ద్వారా ఎవరైతే దర్జీలుగా, టైలర్లుగా నమోదు కాబడిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. తిరుపతికి చెందిన గాత్ర సంగీత కళాకారులు సోము ఉమాపతి గారిని శ్రీ కళావేదిక ద్వారా ఘనంగా సన్మానించారు. జనవరి 28న ఎస్వి యూనివర్సిటీ సెనెట్ హాల్లో జరిగిన సంక్రాంతి సంబరాలు కార్యక్రమంలో తిరుపతికి చెందిన సీనియర్ గాత్ర కళాకారులు అలాగే తిరుపతి ఘంటసాలగా పేరెన్నికగన్న సోము ఉమాపతిని ఘనంగా సత్కరించారు. శ్రీ కళావేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన కవి సమ్మేళనం పల్లె జానపద పాటల్లో తెలుగు భాష, సంస్కృతి, సాంప్రదాయాలు అంశాలుగా నిర్వహించిన పాటల్లో సోము ఉమాపతి తమ గాత్ర మాధుర్యాన్ని వినిపించి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. కాగా సీనియర్ కళాకారులైన సోము ఉమాపతిని సన్మానించుకోవడం తమకు గర్వకారణంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయిత సాకం నాగరాజు, నారాయణ స్వామి, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ సుగురమ్మ, శ్రీ కళావేదిక ఉపాధ్యక్షులు గుత్తా హరి సర్వోత్తమ నాయుడు, రాష్ట్ర కార్యదర్శి ఆరవ జైపాల్ తదితరులు పాల్గొన్నారు. అందరూ నీ వాళ్ళంటూ భ్రమసిపోకు, స్వాతంత్ర్యం వచ్చిందని ఊరుకోకు, నువ్వు ఊరుకోకు, అందరూ నీ వాళ్ళంటూ భ్రమసిపోకు, భ్రమసిపోకు, చిరునవ్వులందు విష బిందువులుండి తీరును, తమ 16 డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా సర్పంచులు మంగళవారం చిత్తూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట నిరసన దీక్ష చేపట్టారు. సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రకాష్ నాయుడు మాట్లాడుతూ గ్రామ పంచాయతీల నిధులను రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా దారి మళ్లించి నిధుల దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపించారు. నిధులు లేక గ్రామ పంచాయతీల అభివృద్ధి కుంటుపడిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని సాధించేలా పాలకులు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనకు పంచాయతీరాజ్ కామర్స్ ఛాంబర్ సభ్యులు చుక్కా ధనంజయ్ యాదవ్, టీడీపీ నాయకులు దొరబాబు, మాజీ మేయర్ హేమలత, చంద్రప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. కరెంటు బిల్లు మీరు మీటర్ పెట్టి ఎక్కడ చెక్ చేసినారో చెప్పండి. మీటరే పెట్టకుండా కరెంటు బిల్లు కట్టండి ఏ విధంగా మీరు పెడతారు? ఊర్లో స్ట్రీట్ లైట్కి కానీ లేకపోతే డ్రింకింగ్ వాటర్కి కానీ ఎక్కడైనా మీరు మీటర్లు పెట్టారా?
మీటర్లు పెట్టకుండా ఉండా డబ్బులంతా కూడా దోచేస్తూ ఉంటే ఇంకా వాళ్ళు అక్కడ ఒక బ్లీచింగ్ పౌడర్ చల్లేదానికి కూడా డబ్బులు లేవు ఈరోజు. ఆ విధంగా ఉంటే సర్పంచులను నిర్వీర్యం చేసేసి ఏది ఉత్సవ విగ్రహాలుగా చేసిన ఘనత ఈ వైఎస్ఆర్ ప్రభుత్వానికి ఉంది అని కూడా ఈరోజు నేను చెప్తున్నా. ఈరోజు ఏదైనా కూడా సరే, ఏదైనా సర్పంచ్ చెయ్యాలంటే మరి ఎమ్మెల్యేనో ఎంపీనో వాళ్ళ దయాదర్శాలపైన ఉంది. అట్లా కాకుండా సర్పంచుల దయాదర్శాలపైన ఎమ్మెల్యే కానీ ఎవరైనా వచ్చి ఆ గ్రామంలో ఇది చెయ్యాలంటే ఎమ్మెల్యే ఎవరైనా చెప్తే కూడా సర్పంచులకే పవర్స్ ఉండాలనేది మొట్టమొదటిగా మొదల్లో నుంచి కూడా ఒక విధానం ఉంది. వస్తే ఈ నిధులు కేంద్ర ప్రభుత్వం పంపించే నిధులు 14 ఆర్థిక సంఘం నిధులు దాదాపు 9,000 కోట్లు వస్తే దీనంతా కూడా దారి మళ్లించుకోవడం జరిగింది. అదేమిరా అని అడిగితే మీ కరెంటు బిల్లుకు జమ చేసుకున్నామన్నారు. మాకు ఏ రోజు కానీ ఎక్కడ కానీ ఒక మీటర్ పెట్టి పాపాన పోలేదు ఈ ప్రభుత్వం. ఎక్కడ కానీ ఈ కనీసము ఒక బిల్లు, ఒక డిమాండ్ నోటీస్ కానీ ఒక బిల్లు కానీ మాకు ఇచ్చిన పాపాన కూడా లేదు. సరే పోనీ మీరు డబ్బు దోచుకున్నారు, ఈ డబ్బుకు మాకు ఒక బిల్లు ఇవ్వండి అంటే ఆ బిల్లు ఎక్కడ వాళ్ళు కనీసం చెప్తాను. కరెంటు వాళ్ళు కూడా మేము కరెంటుకి తీసుకున్నామని, ఆ కరెంటు ఏ విధంగా తీసుకున్నారో మాకు తెలియపరచడం కూడా లేదు ఈ సర్పంచులకు. దాదాపు ఈ సర్పంచులందరూ మేము అచ్చి కొట్టుకుంటా ఉంటే కూడా ఇప్పుడు ఏదో కొద్ది గొప్పల మా డిమాండ్లు అట్లా కొంత డబ్బు వేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ కేంద్రం పంపించే డబ్బు నిధుల్లో నుంచి ఆ నిధులు కూడా ఈరోజు మళ్ళా ఈ విద్యుత్తుకే మళ్ళీ బిల్లులకు 40% చెల్లించండి. వేసి ఉండేది ఏదంటే 1-2 లక్షల రూపాయలు వేసి దాంట్లో 40% అంటే 80,000 వాళ్ళకే వెళ్ళిపోతుంది. వార్తలో చిన్న విరామం. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. వార్తల్లోనికి తిరిగి స్వాగతం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విద్యార్థులకు మనోధైర్యాన్ని కలిగించే పరీక్షపై చర్చ కార్యక్రమాన్ని శ్రీకాళహస్తిలో టీవీల ద్వారా వీక్షించారు. శ్రీకాళహస్తిలోని ఆర్పీబీఎస్ జిల్లా బాలుర ఉన్నత పాఠశాల నందు విద్యార్థులు పాఠశాలలో ఉన్న టీవీల ద్వారా వీక్షించారు. ప్రధానమంత్రి మోదీ పరీక్షపై చర్చ కార్యక్రమంలో విద్యార్థులకు అనేక సలహాలు, సూచనలు ఇస్తున్నారని, ఆ సలహాలు, సూచనలు తమకు మనోధైర్యాన్ని ఇచ్చి రాబోయే పరీక్షలు తాము నరేంద్ర మోదీ ఇచ్చిన సూచనలు గుర్తుపెట్టుకుని పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తామని తెలియజేశారు. తాము ఈ పరీక్షపై చర్చా కార్యక్రమంలో రిజిస్టర్ చేసుకున్నామని విద్యార్థినులు తెలియజేశారు. పాఠశాల ఆంగ్ల ఉపాధ్యాయులు మాట్లాడుతూ తమ పాఠశాల నందు 500 మంది విద్యార్థులు పరీక్షపై చర్చా కార్యక్రమంలో రిజిస్టర్ చేసుకుని ఉన్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. చాలా కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాను. రోజు దాన్ని వీక్షిస్తూ క్విజెస్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నాను. పరీక్షపై చర్చ మా ఎగ్జామినేషన్ భయాన్ని తొలగిస్తుంది. నరేంద్ర మోడీ గారు మాకు స్ఫూర్తిని ఇవ్వడానికి కోసం ఈరోజు 11కి మా క్లాస్లో పరీక్షపై చర్చ మేము లైవ్లో IF ప్యానెల్లో చూస్తున్నాము. చాలా సైన్స్ ఎక్స్పోజ్ ఉన్నాయి. ఎంతో చక్కగా తోటి విద్యార్థులందరూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సార్ కూడా కొన్ని సజెషన్స్ కూడా ఇస్తున్నారు నరేంద్ర మోడీ గారు. కాబట్టి మా ఎగ్జామినేషన్స్ భయాన్ని తొలగించడానికి ఈ ప్రోగ్రాం పెట్టారు సారు. నాకెంతో భయంగా ఉన్నింది ఎగ్జామినేషన్స్ రాయడానికి, టెన్షన్ గునింది, కానీ మా భయం తొలగించేశారు నరేంద్ర మోడీ గారు. శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించి 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ గాంధీజీ అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని, స్వాతంత్ర పోరాటంలో గాంధీజీ పాత్ర మరువలేనిదని అన్నారు. గాంధీజీ అహింస మార్గంతోనే దేశానికి స్వాతంత్రం సాధించారని, ప్రతి ఒక్కరూ మహాత్ముని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగినప్పుడే దేశం సర్వోన్నతి అని పేర్కొన్నారు. మహిళ ఏనాడైతే అర్ధరాత్రి స్వతంత్రంగా తిరుగుతుందో ఆనాడే దేశానికి స్వాతంత్రం వచ్చిందన్న మహాత్మా గాంధీ ఆశయాలను తూట్లు పొడిచే విధంగా నేడు రాష్ట్రంలో అవినీతి పరిపాలన కొనసాగుతూ రాష్ట్రంలో మహిళల అఘాయిత్యాలు చేస్తున్నారని, మహాత్మా గాంధీ ఇప్పుడు బతికి ఉంటే అప్పుడు విదేశీయులతో, ఇప్పుడు స్వదేశీయులతో పోరాటం చేయవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అందరికీ తాత గాంధీ తాత ఈరోజు 155వ వర్ధంతికి అందరికి ఆయన ఘన నివాళులు అర్పిస్తూ, అలానే
గాంధీ కన్న కళలు ఈరోజు ఎక్కడ తిరుగుతున్నాయా నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. ఏ రోజైతే రాత్రిపూట ఒంటరిగా తిరుగుతుందో ఆ రోజే మనకు స్వతంత్రం వచ్చినట్టు. కానీ ఈ ప్రభుత్వంలో ఆ స్వతంత్రం కూడా లేకుండా నిజంగానే గాంధీ మహాత్ముడు ఈరోజు బతుకుంటే కంపల్సరీగా మళ్ళా సత్యాగ్రహం చేస్తూ ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద. శ్రీకాళహస్తి నియోజకవర్గానికి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రష్ హాస్పిటల్ అధినేత ప్రస్తుత ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యాన్ని వైసీపీ ప్రభుత్వం ఖరారు చేయనుందని, అందుకని ఇంతవరకు బియ్యపు మధుసూదన్ రెడ్డికి సీటు ఖరారు చేయలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు బొజ్జల సుధీర్ రెడ్డి. శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ, ఈ పర్యాయం శ్రీకాళహస్తి నియోజకవర్గానికి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రష్ హాస్పిటల్ అధినేత ప్రస్తుత ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యాన్ని వైసీపీ ప్రభుత్వం ఖరారు చేయనుందని, అందుకని ఇంతవరకు బియ్యపు మధుసూదన్ రెడ్డికి సీటు ఖరారు చేయలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమల అడవుల్లోని ఎర్ర చందనాన్ని కాజేయడానికే ఈ పర్యాయం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా ప్రభుత్వం తమ ఎమ్మెల్యేల అభ్యర్థులను స్థానికులకు కాకుండా ఇతరులకు సీట్లు కేటాయించే ప్రక్రియ చేపట్టిందని, ఎర్ర చందన స్మగ్లర్లు అవినీతి పరులైనటువంటి అభ్యర్థులకు ఎమ్మెల్యే టికెట్లు ఖరారు చేస్తూ చిత్తూరు నుంచి సత్యవేడ వరకు ఎర్ర చందనాన్ని తరలించడానికి సంసిద్ధమవుతున్నారని అన్నారు. తిరుమలలో ఎర్ర చందనాన్ని స్వాహా చేయడానికి కాకపోతే ఎందుకు ఎమ్మెల్యే అభ్యర్థులను ఒక చోట నుంచి మరో చోట సీట్లు కేటాయిస్తున్నారని ప్రశ్నించారు. స్థానికంగా ఉండే ఎమ్మెల్యేలు అవినీతి పరులా? అందుకే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎమ్మెల్యేల అభ్యర్థులను ఒక చోట నుంచి ఇంకో చోటకి మారుస్తున్నారా అంటూ ఆయన జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారు. వైకాపా ప్రభుత్వం దొంగ ఓట్లను అధిక మొత్తంలో చేరుస్తోందని, మన ఓటర్ల జాబితాలో శ్రీకాళహస్తి నియోజకవర్గంలో 6,300 ఓట్లు, తిరుపతి జిల్లాలో 35,000 దొంగ ఓట్లు ఉన్నట్టు టీడీపీ ఓటర్ లిస్టులో దొంగ ఓట్లు ఉన్నాయని అధికారులకు తెలియజేసిందని అన్నారు. ఇలా దొంగ ఓట్లను నమోదు చేస్తున్న అధికారులను కాకుండా ఈ దొంగ ఓట్ల ప్రక్రియను చేస్తున్న నాయకులపై కేసులను నమోదు చేసి వారికి ఓటు హక్కు లేకుండా చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దొంగ ఓట్లను తొలగించాలంటే ఆధార్ కార్డుతో ఓటర్ కార్డును లింకు చేస్తే దొంగ ఓట్లు తొలగిపోతాయని, కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఆధార్ కార్డుతో ఓటర్ కార్డును లింకు చేయాలని ఆయన ఎలక్షన్ కమిషన్ ని కోరారు. ఒకడు పక్కన ఆదిములు అడ్డంగా ఉండే ఆయన తీసుకొచ్చి పైన పడేశారు. అడ్డం అంతా క్లియర్ అయిపోయి రూట్ క్లియర్ అయింది. ఎర్రచందనం పోదానికి రూట్ క్లియర్ అయ్యేసరికి టికెట్లు అంతా మార్చుకుంటా ఉన్నారు ఇల్లు. ఇది కరెక్టా కావాలని అడుగుతున్న ప్రభుత్వం వేసుకొని తీసుకొచ్చి వార్త చేయించుకోవాలని చెప్పి చేసేటట్టే ఉంది. ఇది క్లియర్ కట్ కనిపిస్తా ఉంది. ఇది కాదంటే చెప్పండి ఎందుకు మార్చారో అతన్ని. మీరు సర్వేలు చేసి ఉంటారు, మీ సర్వే రిపోర్ట్ వచ్చి ఉంటుంది. ఐదర్ నువ్వు ఎర్రచందనగానే చేసిన ఒప్పుకోవాలా, లేదా నీ క్యాండిడేట్ పని చేయడమే ఒప్పుకోవాలి. మీ క్యాండిడేట్ దొంగని ఒప్పుకో, ఓకే వదిలేస్తాను. నేను మాట్లాడు, నీ ఎమ్మెల్యేలు దొంగలను ఒప్పుకో వదిలేస్తా, లేక ఎర్రచందనం కోసం క్లియర్ చేశాను చెప్పు వదిలేస్తాం. హస్తకళాకారులకు సాధికారత కల్పించేందుకు మాస్టర్ ట్రైనర్స్ అండ్ అసెస్లర్లకు శిక్షణకు సంబంధించిన వ్యూహాన్ని ప్రారంభించినట్లు శ్రీకాళహస్తిలోని ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన సెంటర్ హెడ్ శివకుమార్ తెలియజేశారు. కుల వృత్తులకు చేయూత పీఎం విశ్వకర్మ పథకం ముఖ్య లక్ష్యంగా ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన అమలుకు చర్యగా నైపుణ్యాభివృద్ధి మరియు సంస్థాగత మంత్రిత్వ శాఖ హస్తకళాకారులు మరియు హస్తకళాకారులకు సాధికారిత కల్పించేందుకు ఈ పథకం కింద మాస్టర్ ట్రైనర్స్ అండ్ అసెస్లర్ల శిక్షణకు సంబంధించిన వ్యూహాన్ని ప్రారంభించినట్లు తమ చేతులు మరియు పనిముట్లతో పనిచేసే కళాకారులు మరియు హస్త కళాకారులకు ఎండ్ టు ఎండ్ సపోర్ట్ అందించడానికి ప్రభుత్వం పీఎం విశ్వకర్మ పథకాన్ని ప్రారంభించిందని తెలిపారు. ఈ సాంప్రదాయ కళాకారులు మరియు కళాకారులను విశ్వకర్మలు అని పిలుస్తారు మరియు కమ్మరి, స్వర్ణకారులు, కుమ్మరులు, వడ్రంగులు, శిల్పులు మొదలైన వృత్తులలో ఈ పథకం 18 ట్రేడ్లలో నిమగ్నమై ఉన్న కళాకారులు మరియు కళాకారులను ఈ పథకం కవర్ చేస్తుందని ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకాన్ని శ్రీకాళహస్తిలో నిర్వహిస్తూ ఉండగా ఈ పథకం కింద దాదాపు 600 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా ప్రస్తుతం 300 మందికి టైలరింగ్ వృత్తిలో శిక్షణ కల్పిస్తున్నామని సెంటర్ హెడ్ శివకుమార్ తెలియజేశారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తిలోని ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన సెంటర్ హెడ్ శివకుమార్ మాట్లాడుతూ ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం కింద శ్రీకాళహస్తి నియోజకవర్గంలో 600 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా ప్రస్తుతం 300 మంది మహిళలకు టైలరింగ్ వృత్తిపై నైపుణ్యం కలిగిన ట్రైనర్సే ఇక్కడ ట్రైనింగ్ వచ్చిన మహిళలకు ట్రైనింగ్ ఇప్పిస్తున్నామని తెలిపారు.
పథకం యొక్క ప్రయోజనాలు, స్కిల్ అప్గ్రేషన్, 5 నుంచి 7 రోజుల ప్రాథమిక శిక్షణ మరియు 15 రోజులు లేదా అంతకంటే ఎక్కువ అధునాతన శిక్షణ ఇస్తూ రోజుకి 500 రూపాయలు స్టైఫండ్ ఇస్తుందని, ప్రాథమిక శిక్షణ అనంతరం పిఎస్ విశ్వకర్మ సర్టిఫికేట్, ఐడి కార్డు ద్వారా కళాకారులను గుర్తింపు చేసి ఉపకరణాల కొనుగోలుకు 15,000 ఆర్థిక సహాయం చేస్తారన్నారు. హస్త కళాకారులు కొలేటరల్ ఫ్రీ ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ లోన్లు 3 లక్షలు 2 విడతలుగా అందిస్తుందని, మొదటి దఫా కింద 1 లక్ష మరియు రెండవ దఫా కింద 2 లక్షలు వరుసగా 18 నెలలు మరియు 30 నెలల కాల వ్యవధితో 5% వద్ద నిర్ణయించబడిన రాయితీ వడ్డీ రేటుతో 8% మేరకు భారత ప్రభుత్వ రాయితీతో బ్యాంకు లోన్ ఇస్తుందని, ఈ లోన్తో ఈ పథకం ద్వారా ట్రైనింగ్ పొందిన మహిళలు స్వయం ఉపాధితో జీవించవచ్చునని తెలియజేశారు. పిఎం విశ్వకర్మ అంటే ప్రైమ్ మినిస్టర్ విశ్వకర్మ ప్రోగ్రామ్ అండి. పిఎం విశ్వకర్మ ప్రోగ్రామ్ ఇది మహిళలకి ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు. మహిళలు కండక్ట్ చేస్తున్నారు, జెంట్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు ఈ ప్రోగ్రామ్ ని. బేసిక్ అంటే టైలరింగ్ మీద మనం పిఎం విశ్వకర్మ ప్రోగ్రామ్ లో ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ టైలరింగ్ కి ఎవరైతే నేర్చుకున్న వాళ్ళు, ఆల్రెడీ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, మాకు ఆర్థిక స్తోమత తక్కువగా ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవాల్సి వస్తుంది. అప్లై చేసుకున్న వాళ్ళకి ఈ ప్రోగ్రామ్ లో ఫస్ట్ 5 days ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇచ్చి, ట్రైనింగ్ ప్రోగ్రామ్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి మిషన్ పర్చేస్ చేసుకోవడానికి వాళ్ళు పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు. సెంట్రల్ గవర్నమెంటే వాళ్ళకి ఆ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తుంది. వాళ్ళకి ఈ వోచర్ కానివ్వండి, లేదంటే అమౌంట్ వాళ్ళ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం కానివ్వండి, లేదా షాప్కి వెళ్ళి పర్చేస్ చేయడం కానీ వాళ్ళ అవకాశం కల్పిస్తారు. ఓవరాల్ గా ఈ ప్రోగ్రామ్ శ్రీకాళహస్తిలో ఆల్మోస్ట్ 300 మెంబర్స్ వరకు ఇప్పటివరకు అప్రూవల్ వచ్చింది. రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఒక 1000+ ఉన్నారు. కాళహస్తి కాన్స్టిట్యూషన్ లో 1000+ ఉన్నారు. ఇప్పటికీ 300 మెంబర్స్ ఆల్రెడీగా అప్రూవల్ వచ్చింది. ప్రతి ఒక్కరు 5 days ఈ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యి ఆల్మోస్ట్ మాక్సిమం సబ్జెక్ట్ నేర్చుకుంటూ ఉన్నారు. తమ అధినేత చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి నారాయణలకు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు తోసిపుచ్చడంపై బొజ్జల సుధీర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మాజీ సీఎం చంద్రబాబుకు ఏపీ హైకోర్టు ఈ నెల 10న ఇచ్చిన ముందస్తు బెయిల్ను రద్దు చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేయడంపై, ఇదే కేసులో నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి నారాయణకు ఏపీ హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ను రద్దు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు ఇప్పటికే కొట్టివేయడంపై సుప్రీంకోర్టు తీర్పును బొజ్జల సుధీర్ రెడ్డి హర్షించారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ, నేడు ప్రజాస్వామ్యం గెలిచిందని, తమ నాయకుడు మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కడిగిన ముత్యంలా నేడు ప్రజల మధ్యలో ప్రచారం చేస్తున్నారని, తమ నాయకుడిపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెట్టిన కేసుపై నేడు సుప్రీంకోర్టు తీర్పు అధికార పక్షం నాయకులకు చెంపదెబ్బ కొట్టినట్లు ఉందని, ఇక రానున్న ఎన్నికల్లో కూడా ఇదే పర్వం కొనసాగుతుందని, ఏది ఏమైనా నేడు ప్రజాస్వామ్యం గెలిచినందుకు సుప్రీంకోర్టు తీర్పుకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. నిందలు వేసి జైల్లో పెట్టి ఈయనకు ఒక జైలు నంబర్ ఇవ్వాలని చెప్పి ఏ రకంగా ప్లాన్ చేసిందో దాన్ని ప్రభుత్వం మొఖాన ఈ చంప వాయిస్తూ సుప్రీంకోర్టు నిన్న జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. మేమందరం సుప్రీంకోర్టు తరఫున హర్షిస్తున్నాం, ఆనందం వ్యక్తం చేస్తున్నాం. ఇప్పటికైనా న్యాయం గెలిచింది. ఎందుకంటే సత్యం గెలిచింది. సత్యమే జయతే అని ఊరిని అనలేదు, ఈరోజు గెలిచింది. ఇంకా కూడా ఈ డెమోక్రటిక్ కంట్రీలో ఏమన్నా బతుకుంది అంటే యుధీశ్వరి అని చెప్పి నేను గౌరవంగా తెలియజేసుకుంటున్నాను. వైసీపీ గత 5 సంవత్సరాల పాలనలో రాష్ట్రం అభివృద్ధికి నోచుకోలేదని, రాష్ట్రం అప్పుల ఊబిలో మునిగిపోయిందని తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ ఇన్ఛార్జి నరసింహ యాదవ్ ఆరోపించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం మీడియా ముందు టీడీపీ నాయకులు సింగంశెట్టి సుబ్బరామయ్య, జగన్నాథం, సత్తు మధుసూదన్ యాదవ్, చేజర్ల మనోహరాచారి తదితరులతో కలిసి నరసింహ యాదవ్ మాట్లాడుతూ, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు జగన్కు చెంపపెట్టని అన్నారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో నిత్యావసరాలు భారీగా పెరిగిపోయాయన్నారు. జే బ్రాండ్ మద్యం తాగి ప్రజలు అనారోగ్యం పాలయ్యారన్నారు. ఎర్రచంద్రం స్మగ్లర్కు చిత్తూరు వైసీపీ సీటు కేటాయించడంలోనే అభ్యర్థులు ఎలాంటి వారో తేటతెల్లమవుతోందన్నారు. సీఎం క్యాంప్ ఆఫీసును తరలించాలి, పరిపాలన అక్కడి నుంచి చేయాలన్న జీవో కావచ్చు, అదేవిధంగా అనేకమైన జీవోల్ని రద్దు చేయడం మనం చూసాం. అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పైన అక్రమ కేసులు పెట్టి ఏ విధంగా వేధించాడో జగన్మోహన్ రెడ్డి మనం చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి ఏదైతే సుప్రీంకోర్టులో కూడా నిన్న జరిగిన దీంట్లో చంద్రబాబు నాయుడు అవుట్ రింగ్ కేసుకు సంబంధించి ఏమాత్రం కూడా సుప్రీంకోర్టు ప్రభుత్వ వాదనతో ఏకీభవించక ఏ విధంగా తిప్పికొట్టిందో మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ కేసుకు సంబంధించి గతంలో బెయిల్ ఏదైతే హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందో దాన్ని రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టుకి వెళ్ళడం, దాన్ని రద్దు చేయడమే కాకుండా రద్దుకి రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థులను సుప్రీంకోర్టు తోసిపుచ్చడం, అదేవిధంగా
ఏదైతే నోటీస్ ఇవ్వాలన్నా దీన్ని కూడా ప్రభుత్వ వాదనను పక్కన పెట్టి నోటీసు కూడా ఇచ్చేదానికి లేదు. చంద్రబాబు నాయుడు గారికి 17A దీని కింద వర్తిస్తుందని చెప్పి ప్రజాసభలలో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొంటూ ప్రజా సంక్షేమాలను వెల్లడిస్తూ ఉంటే సీఎం జగన్మోహన్ రెడ్డికి వణుకు పుట్టుకొస్తోందని తెలుగుదేశం నాయకులు ఓట్ల సురేంద్ర నాయుడు, ఆర్సీ మునికృష్ణ, మహేష్ యాదవ్, ఆర్పీ శ్రీనివాసులు, శ్రీధర్, జగన్నాథం, వెంకటరెడ్డి, ధనంజయులు విమర్శించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం మీడియా ముందు వీరు మాట్లాడుతూ సీఎం జగన్కు సుప్రీంకోర్టులో చెంపపెట్టు పడిందని తెలియజేశారు. వైకాపా పతనం మొదలైందని చెప్పారు. రానున్నది పవన్, చంద్రబాబుల నీతివంతమైన పాలన అంటూ కొనియాడారు. జగన్ సొంత ఎమ్మెల్యేలే ఆయనకు దూరమయ్యారన్నారు. జగన్ చెప్పిన వాగ్దానాలను నెరవేర్చడంలో విఫలమయ్యారని, ఆయన పాలనలో దోపిడీ, అవినీతి, భూకబ్జాలు, నకిలీ మద్యం ద్వారా ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారని, రానున్నది జనసేన, టీడీపీ పాలన అని స్పష్టం చేశారు. ఈ చంద్రబాబు మీద, ప్రభుత్వం మీద, చంద్రబాబు మీద కక్ష సాధింపు చర్య మీదనే ఉండారే కానీ ప్రజలకు ఏం కావాలి, ప్రజలకు నేనేదో చేసేశాను, ఈసారి రాబోయే రోజుల్లో తెలుగుదేశాన్ని ఓడిస్తారు అని చెప్తా ఉంటాడు. ఈరోజు చెప్తున్నాం, నారా చంద్రబాబు నాయుడు గారి జనాల్లో తిరిగితే జగన్మోహన్ రెడ్డికి వణుకు పుడతా ఉంది. ఆ జన స్పందన చూసి అతనికి ఏది చేయాలి అనేది మొన్న తప్పుడు కేసులు పెట్టి 53 రోజులు జైల్లో పెట్టించారు. నువ్వు ఎన్ని చేసినా, నువ్వు ఎంత పన్నాగం పెట్టినా, నువ్వు ఎంతమందిని ఇబ్బంది పెట్టినా, ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మంగళవారం ఉదయం 9 గంటల నుంచి రూయా ఆసుపత్రి ప్రాంతంలో సినిమా షూటింగ్ పేరుతో ట్రాఫిక్ దిగ్బంధించారు. మంగళవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో తిరుమలకు వెళ్లే మార్గం, కపిలతీర్థం నుండి అలిపిరి వెళ్లే మార్గం, అలాగే రూయా ఆసుపత్రి నుంచి గరుడా సర్కిల్ వరకు వెళ్లే వారికి దారి ఇవ్వకుండా షూటింగ్ పేరుతో సిబ్బంది అడ్డుకున్నారు. బౌన్సర్లు తీవ్ర అసౌకర్యం కలిగించారు. దీనికి బాధ్యులైన సినిమా షూటింగ్ డైరెక్టర్, ఇతరులపై చట్టపరమైన చర్యలు తీసుకుని క్రిమినల్ కేసులు రిజిస్టర్ చేయాలని, భవిష్యత్తులో ఇలాంటి సినిమా షూటింగ్లకు అనుమతినివ్వరాదని కోరుతూ బీజేపీ నాయకులు ఫిర్యాదు చేశారు. మరోవైపు గోవిందరాజస్వామి ఆలయం ముందే ఇదే సినిమా షూటింగ్ వారు అక్కడ స్థానికులకు, యాత్రికులకు, వ్యాపారస్తులకు తీవ్రమైన అసౌకర్యం కలిగిస్తూ షూటింగ్ చేయడం, అంతేగాక అక్కడికి వచ్చిన మీడియా సిబ్బందిపైన కెమెరాలు లాక్కుని దాడి చేయడం, బౌన్సర్లు దూకుడుగా వ్యవహరించడం, బాధితులు ఇచ్చిన ఫిర్యాదుపై కూడా చర్యలు తీసుకోవాలని పోలీసు వారిని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులు సామంచి శ్రీనివాస్, భానుప్రకాష్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి మునిసుబ్రహ్మణ్యం, నాయకులు అజయ్ కుమార్, పొనగంటి భాస్కర్, శేఖర్, ప్రభాకర్ తదితరులు ఫిర్యాదు చేశారు. రియా హాస్పిటల్కి వెళ్తున్నటువంటి పేషెంట్లు, రోగులు, అంబులెన్స్లు కూడా అక్కడ దాంట్లో ఆ రద్దీలో స్ట్రక్ అవ్వడం జరిగింది. ఇది పూర్తిగా షూటింగ్ చేస్తున్నటువంటి డైరెక్టరు వారి నిర్లక్ష్య కారణంగా ఈరోజు తిరుమలకి వెళ్తున్నటువంటి భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురి కావడం జరిగింది. దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఉదయమే ఎస్పీ గారితో మాట్లాడడం, ఎస్పీ గారు ఇట్లా మరగా తిరుపతి స్కూల్ పోతుంటే బస్సులు, రోగులు, తిరుమల పోతుంటే భక్తులు అందరూ ఇబ్బంది పడుతున్నారు. షూటింగ్ అనుమతి ఎలా ఇచ్చారని చెప్పి వారిని కూడా ప్రశ్నించడం జరిగింది. ఇమీడియట్గా మేము క్లియర్ చేస్తామని చెప్పారు. క్లియర్ చేస్తామని చెప్పిన తర్వాత కూడా గోవిందరాజస్వామి ఆలయం దగ్గర జరుగుతున్న సందర్భంలో అక్కడ కొందరు భక్తులు ఫోన్లో వీడియో తీస్తుంటే ఆ భక్తుల పట్ల దౌర్జన్యంగా వ్యవహరించి వారి ఫోన్ను కూడా అక్కడ పగలగొట్టడం జరిగింది. భారతీయ జనతా పార్టీ అల్టిమేటం ఇస్తూ ఉంది. భవిష్యత్తులో తిరుపతిలో రద్దీగా ఉన్నటువంటి రోడ్లలో గోవిందరాజస్వామి పరిసరాలు కానీ, అలిపిరి పరిసరాలు కానీ, హాస్పిటల్ పరిసరాలు కానీ ఎట్టి పరిసరాలను షూటింగ్కి దయచేసి అనుమతి ఇవ్వద్దండి. ఈ రోజుకి రేపటికి పర్మిషన్ తీసుకున్నారు ఆ సినిమా యూనిట్. రేపు కానీ వారు కానీ షూటింగ్ నిర్వహిస్తే భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా అడ్డుకుంటుందని చెప్పి ఆ సినిమా యాజమాన్యాన్ని, ముఖ్యంగా డైరెక్టర్ని, కో డైరెక్టర్ని, సినిమా హీరోని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా హెచ్చరిస్తోంది. కపిల్ తీర్థం నంది సర్కిల్ దగ్గర చేరుకుంటే మొత్తం దారులన్నీ కూడా మూసుకుపోయాయి. అట్నుంచి హరే రామ హరే కృష్ణ టెంపుల్ నుంచి రియా హాస్పిటల్ వైపు నుంచి అలిపిరి చేరుకుంటామంటే అక్కడ కూడా పూర్తిగా రహదారి మొత్తం వాహనాలతో నిండిపోయి దారి లేకుండా ఇబ్బంది పడుతున్నారు. హాస్పిటల్కి వెళ్ళేటువంటి వాహనాలు, అంబులెన్సులు, స్కూల్కి వెళ్ళేటువంటి విద్యార్థులు, ఆటోలు, బస్సులు, కొండకి వెళ్ళేటువంటి యాత్రికులు కిలోమీటర్ కొద్దీ ట్రాఫిక్ బంద్ కావడం. అట్నుంచి మెడికల్ కాలేజ్ నుంచి భారతీయ విద్యా భవన్ వైపు నుంచి అలిపిరి జూ పార్క్ రోడ్లో వెళ్దామంటే అక్కడ కూడా 1/2 కిలోమీటర్ వైపు మేర ట్రాఫిక్ పూర్తిగా ఇబ్బంది కలుగుతుంది. ఏమరాని తీరా విచారిస్తే అక్కడ ఒక సినిమా షూటింగ్ జరుగుతుందని చెప్పి అక్కడ ఉన్నటువంటి బౌన్సర్లు అడిగేటువంటి యాత్రికులపైన, సెల్ ఫోన్లు తీసేటువంటి యాత్రికులపైన బౌన్సర్లు దాడి చేయడము, దారి ఇవ్వకుండా అడ్డుకోవడం ఏదైతే ఉందో దీని కారణంగా తీవ్రమైనటువంటి ఇన్కన్వీనియన్స్ జరిగింది, తీవ్రమైనటువంటి అసౌకర్యం జరిగింది. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల, ఎస్వి నాదస్వర పాఠశాల ఆధ్వర్యంలో సద్గురు శ్రీ త్యాగరాజస్వామి వారి 177వ
పుష్యబహుళ పంచమి ఆరాధన మహోత్సవం మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన శ్రీ త్యాగరాజస్వామి వారి పంచరత్న కృతుల బృందగానం సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకుంది. శ్రీ వెంకటేశ్వర సంగీత మరియు నృత్య కళాశాల నాదస్వర పాఠశాల అధ్యాపకులు, విశ్రాంత అధ్యాపకులు, పూర్వ విద్యార్థులు, తిరుపతికి చెందిన పలువురు సంగీత విద్వాంసులు ఈ బృందగానంలో పాల్గొన్నారు. త్యాగరాజస్వామి వారి ఆరాధనోత్సవాన్ని పురస్కరించుకుని ముందుగా ఎస్వి సంగీత నృత్య కళాశాల ప్రాంగణంలోని శ్రీ నటరాజస్వామి వారు, శ్రీ త్యాగరాజస్వామి వారి పంచలోహ విగ్రహాలకు, శ్రీ సీతారామ లక్ష్మణులు హనుమంతుని చిత్రపటానికి ప్రత్యేక పూజలు చేశారు. ఎస్వి నాదస్వర పాఠశాల అధ్యాపకులు, విద్యార్థుల మంగళ వాయిద్యంతో కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఉమా ముద్దుబాల పర్యవేక్షణలో నిర్వహించిన శ్రీ త్యాగరాజస్వామి వారి పంచరత్న కృతుల బృందగానం సంగీత ప్రియులను మంత్రముగ్ధులను చేసింది. డాక్టర్ కె వందన, శైలజ, చిన్నమ్మదేవి, సంగీత లక్ష్మి బృందం, వయలిన్పై జయరాం, మృదంగంపై సుధాకర్, రమేష్, వీణపై శ్రీవాణి తదితరులు సహకారాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అధ్యాపకులు, కళాశాల పూర్వ విద్యార్థులు, ప్రస్తుత విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు. బీజేపీ ఓబీసీ జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మణ్ శ్రీకాళహస్తీశ్వర దేవస్థానానికి దర్శనార్థం విచ్చేయగా వీరికి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్, బీజేపీ శ్రేణులు, ఆలయ అధికారులు దక్షిణ గోపురం వద్ద వేద పండితులతో కలిసి సాదర స్వాగతం పలికారు. అనంతరం ఆలయాధికారులు లక్ష్మణ్ మరియు లక్ష్మణ్ వారి కుటుంబ సభ్యులకు స్వామి అమ్మవార్ల ప్రత్యేక దర్శన ఏర్పాట్లు నిర్వహించారు. ఓబీసీ జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మణ్ స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. దర్శనానంతరం లక్ష్మణ్ అలాగే వారి కుటుంబ సభ్యులకు గురుదక్షిణామూర్తి సన్నిధి వద్ద వేద పండితులు ఆశీర్వాదమిచ్చి స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ కళంకారీ కండువాతో సత్కరించి స్వామి అమ్మవార్ల చిత్రపటాన్ని బహూకరించారు. ఈ సందర్భంగా ఓబీసీ జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మణ్ మాట్లాడుతూ శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకోవడం ఆనందంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ నెల 22వ తేదీన అయోధ్యలో రామమందిర నిర్మాణం, అలాగే బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ విషయమని, భవ్యరామయ్య మందిరం నిర్మాణం అద్భుతంగా అయిందని, అయితే కొందరు దాన్ని వ్యతిరేకించడం మంచి పరిణామం కాదని, ఎన్నో ఏళ్లుగా అయోధ్యలో మందిరం లేని రామయ్యకు మందిర నిర్మాణం, స్వామివారి ప్రాణప్రతిష్ఠ జరగడం ప్రతి ఒక్క హిందువు అబ్బురపడే విధంగా ఉందని, ఆనాటి ప్రాణప్రతిష్ఠ ఇప్పటికీ ప్రతి ఒక్కరూ మర్చిపోలేకపోతున్నారని, అదేవిధంగా దేశంలోని ధ్వంసమైన ఆలయాలను మళ్లీ పునఃప్రతిష్ఠ నిర్మాణం చేసుకుంటే ప్రతి ఒక్క హిందువు సంతోషపడతారని తెలియజేశారు. 22 జనవరి 2024 చరిత్రలో సువర్ణాక్షరాల్లో లిఖించే రోజు. రాముడు జన్మించినటువంటి అయోధ్యలో భవ్యమైన రామ మందిర నిర్మాణమే కాకుండా బాలరాముని యొక్క ప్రాణ ప్రతిష్ఠ, 140 కోట్ల ప్రతినిధిగా ప్రధానమంత్రి నిష్ఠతో 11 రోజులు ఉపవాస దీక్షలు చేపట్టి ఆ పూజా కార్యక్రమంలో పాల్గొనడం అందరినీ కూడా పులకరింపజేసింది. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఘనంగా మహాత్మా గాంధీ వర్ధంతి వేడుకలు, నివాళులర్పించి మహాత్ముని త్యాగాన్ని స్మరించుకున్న వక్తలు. ఫారెస్టు కార్మికుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు దీక్షలు ఆపే ప్రసక్తే లేదు. సిపిఎం నేతల రౌండ్ టేబుల్ సమావేశం. తిరుపతి పుణ్యక్షేత్రం అభివృద్ధికి కృషి చేస్తా నూతన కమిషనర్ అదితి సింగ్. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా సర్పంచుల రిలే నిరాహార దీక్షలు, సమస్యలు సత్వరం పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.